ఆంధ్రప్రదేశ్లో పాలకుల వ్యవహార శైలి చూస్తే అండ్ మరీ ముఖ్యంగా అమరావతి చుట్టూ వాళ్ళ వ్యవహార శైలి చూస్తే, అరే అమరావతి ఏమైనా శాంక్షన్డ్ ఏరియానా, లేదా అదేమైనా నియంతృత్వంలో ఉందా? దాని చుట్టూ ఏ విమర్శ కానీ లేదా ఏ విమర్శకు సమాధానం కానీ చెప్పక్కర్లేదా? మొన్న ఎవరో మహిళా మంత్రి గారు అంటూండ్రి, అమరావతి మీద వైసీపీ వాళ్ళ విమర్శలకు మేము సమాధానం చెప్పాము అని. ఎందుకంటే వాళ్ళు అమరావతి వ్యతిరేకులు అని. ఇదేం లాజిక్ అర్థం కాదు. అమరావతి చుట్టూ ఎన్ని అవినీతి జరుగుతుందని చెప్పి ఎన్ని వ్యాఖ్యలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఒక ఎస్ఎఫ్టీకి 20,000 రూపాయల పైగా ఇవ్వడం ఏంటి, ఇంత దారుణమైన అవినీతి ఏంటి అన్నారు. ప్రభుత్వం స్పందించిందా? ఎందుకు సమాధానం చెప్పరు? నిజమా అబద్ధమా? సమాధానం ఎందుకు చెప్పరు? చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి కావాల్సిన మనుషులకేమో కీలకమైన స్థానాల్లో రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తున్నారు, రైతులకేమో ఇవ్వడం లేదు. ఇదంతా కూడా ఒక పెద్ద స్కామ్ అన్నారు. మరి వాళ్ళకు ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన మీడియా వాళ్ళకో, మీడియా యజమానులకు, వాళ్ళ కూతుర్లకో, కొడుకులకో, అల్లుళ్ళకో, లేకుంటే మరొకరికో ఏ విధంగా కీలకమైన స్థానాల్లో లక్కీ డ్రాలో ఫ్లాట్లు వస్తూ ఉన్నాయి? ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పదు? అమరావతి పేరు మీద విచ్చలవిడిగా అప్పులు చేస్తూ ఉన్నారు, రాష్ట్రానికి భారం అవుతూ ఉంది. అది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్నారు. కానీ ప్రభుత్వ ఖజానా నుండి ఇప్పటికే 4,100 కోట్ల రూపాయలకు పైగా సిఆర్డీఏకి బదిలీ చేశారు అని దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా చూపెడుతూ ఉన్నారు. మరి పదే పదే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనే ప్రభుత్వ పెద్దలు దీని మీద ఎందుకు స్పందించరు? 1 కిలోమీటర్కి నేషనల్ హైవే పెట్టే ఖర్చుతో పోలిస్తే 3 ఖర్చు పెడుతూ ఉన్నారు. విచ్చలవిడి దోపిడీ జరుగుతుంది అని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అది అవునా, అబద్ధమా, కరెక్టా? ఆయన చెప్పేది తప్ప, నిజమా? తప్పైతే తప్పని చెప్పండి, నిజమైతే ఎందుకు ఆ విధంగా చేయాల్సి వస్తుందో చెప్పండి. అమరావతి అనేది ఏదో వీళ్ళ జమీందారీ ఏమంటారు, జమీందారీ వ్యవస్థలు, ఇది వీళ్ళ కుటుంబ వ్యవహారం లాగా. అమరావతి మీద మేము దేనికి స్పందించాం, ఏ విమర్శకు సమాధానం చెప్పమంటే ఎలా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ప్రభుత్వ సొమ్ము సిఆర్డీఏకి రావడం, కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా రేట్లు ఇవ్వడం, 1 కిలోమీటర్కి పెట్టే ఖర్చు విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉండడం, ఒకే కాంట్రాక్టర్కి ఒకసారి రూఫ్ అని, ఒకసారి ఇంటీరియర్ అని, ఒకసారి ఏసీలకు అని, ఒకసారి ఫ్లోరింగ్ అని, ఒకసారి మోల్డింగ్ అని రకరకాల పేర్లతో డబ్బులు ఇచ్చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కలిపితే 25-30 వేలకు పైన ఆశ్చర్యం లేదు. ఎస్ఎఫ్టీ ఇప్పటివరకు 22,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి ఇస్తూ ఉన్నారు. 5 స్టార్లో హోటల్ కట్టినా, బెంగళూరు, ముంబై లాంటి చోట్ల కట్టినా కానీ ఎస్ఎఫ్టీకి 4,500 వేలకు మించి కాదు. కానీ ఈడ 20,000 పైన ఏంది, 25,000 దాటిపోవడం ఏంది అని ఏ ఒక్క ప్రశ్నకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? అదేమైనా కనుక నియంత్రణ పాలనలో ఉందా అమరావతి? దానికి ప్రజాస్వామ్యబద్ధంగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పకూడదా? అన్నిటికీ ఒకటే మందులాగా జగన్ దుర్మార్గుడు, జగన్ దారుణం, జగన్ రాక్షసుడు, జగన్ గొడలిపాటి, జగన్ అన్నిటికీ ఒకటే ఆన్సర్ కరెక్టా? ఎంత దారుణమయ్యా పాలకులు. కనీసం అకౌంటబిలిటీ లేదు, కనీసం పారదర్శకత లేదు, కనీసం ట్రాన్స్పరెన్సీ లేకుండా పాలన ఎట్లా చేస్తారు? కనీసం పారదర్శకత ఉంది అని జనాన్ని కన్విన్స్ చేయడం కోసమైనా వీళ్ళు నటించాలి కదా ఏదో ఒకటి. అసలు స్పందించకుండా మౌనంగా ఉండడం ఏంది? ఏందో మరి ఇదేం కథలో అర్థం కావు.